చంద్రబాబు పవన్ ను చూసి వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. టీడీపీ జనసేన కూటమి గెలుపు తథ్యమని చెప్పారు. బీజేపీ కోసం కొన్ని సీట్లు సిద్ధంగా ఉన్నాయని, 2 రోజుల్లో అవి ఫైనల్ అవుతుందంటున్న చినరాజప్పతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. 90 మంది జాబితాలో పెద్దాపురం శాసనసభ్యులు మనతో ఉన్నారు. చినరాజప్ప గారు, సార్ ఈరోజు జాబితా ప్రకటించారు. ఈ జాబితా ఏ ప్రామాణికంతో జాబితా ప్రకటించారు? అంటే చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లోనూ కూడా పార్టీ అంచనానే పార్టీ ఎలా పనిచేస్తుంది, ప్రతిపక్షంలో పార్టీ నిలబెట్టుకోవడం కష్టపడి పనిచేశారు లేదని 5 సంవత్సరాల్లో ప్రతి ఇన్ఛార్జ్ మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. పెట్టి ఎవడు పని చేస్తాడో ఎవడు పని చేయడం ఒక అంచనా వేసుకున్నాడు. పని చేయని వాళ్ళు తీసి మార్చాడు. ఇప్పుడు జనసేన కలిసింది కనుక కొన్ని పని చేసిన వాళ్ళకి కూడా కొంతమంది అవకాశం రాలేదు, దానికి ఆల్టర్నేటివ్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అంచేత ఆయన అంచనా కరెక్ట్గా అవుతుంది. ఎందుకంటే ఆయన పనిచేసాడా లేదా, నెగ్గుతాడా లేదా అన్నది రిపోర్టుల ద్వారానే ఇవాళ సీట్ అవ్వడం జరుగుతుంది. అంచేత ఎక్కువ సీట్లు నెగ్గాలి, పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కానీ నెగ్గాలనే టార్గెట్ తోటి ఇవాళ పనిచేయడం. సార్ బీజేపీ పొత్తులో అలవెన్స్లో వస్తుందా రాదా? అంటే బీజేపీ వస్తుంది అంచనా వేసాం. ఆయన వస్తే అందుకే సీట్లు కూడా ఇప్పుడు కొన్ని నుంచి కొన్ని మిగల్చడం జరిగింది. ఆయన వస్తే కలుపుతారు, లేకపోతే కలిసి పని. సార్ రానున్న ఎన్నికల్లో మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వైసీపీ అయితే నిత్యం విమర్శల వర్షాన్ని గుప్పిస్తుంది. పల్లకి మోయటమే పవన్ కళ్యాణ్ పని అంటారు. ఇప్పుడు వాళ్ళకి పని ఏమి లేదు. ఇద్దరు కలిసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది అమ్మటి రాంబాబుకి. అయిపోయి అప్పుడు ఏదో చెప్తాడు, రోజు పాడిన పాటే పాడుతూ ఉంటాడు. ఇంక అత్తమానం ఇద్దరు కలిసిపోయి పలకాయ మోతాను. పొలిటికల్ పార్టీ అయిన తర్వాత కలుతూ ఉంటారు, నెగ్గుతూ ఉంటారు, పని చేయవలసి ఉంటుంది. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు తీసుకుంటూ ఉంటారు. అదే తప్పించి పొలిటికల్ పార్టీస్కి అదేం ఉండదు, పలకాయ మూటి ఉండదు. ఆయన ఇండివిజువల్ ఆయనకు ఉంది, మా ఇండివిజువల్ మాకు ఉంది. ఎన్నికల్లో కలిసి పని చేస్తాం, రేపు పొద్దున గవర్నమెంట్లో కూడా కలిసి పని చేస్తాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి. భారతీయ జనతా పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి కోసమే కొన్ని సీట్లు ఖాళీ పెట్టామని చెప్పి మాజీ హోంమంత్రి చినరాజప్ప అంటున్నారు. వైసీపీకి భయం పట్టుకుంది. ఆ భయం మూలంగానే టీడీపీ జనసేనపై నిత్యం విమర్శల వర్షాన్ని గుప్పిస్తుందని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.